చెప్పినప్పుడు అక్కడ ఒకే ఒక దోణి ఉంది. ఆ దోణిలో యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఎక్కి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ఆ దోణి ఎక్కలేదు. ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇది జనసమూహం చూశారు. ఆయన ఆ దోణి ఎక్కకుండా శిష్యుల్ని పంపించడం, ఆయన ప్రార్థన చేసుకోవటానికి ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళిపోవటం, ఇదంతా జనసమూహాలు గమనించారు. కాబట్టి ఆ తర్వాత ఏమైంది అంటే, చదవండి 23. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణిలో వచ్చిన, చూడండి, యేసుక్రీస్తు ఎక్కడైతే అద్భుతాన్ని చేశాడో, ఎక్కడైతే ఆయన 5 రొట్టెలను 2 చిన్న చేపలని 5,000 మందికి ఆహారంగా పెట్టాడో, ఆ స్థలానికి అనేక మంది జనసమూహం చిన్న చిన్న దోణిలెక్కి ఆ ప్రదేశానికి వచ్చారు. ఆ ప్రదేశానికి వచ్చి చూశారు, అక్కడ యేసుక్రీస్తు ఉంటాడేమో అని ఆ ప్రదేశానికి వచ్చారు. తిబేరియా అనేటటువంటి ప్రదేశం నుండి కొంతమంది చిన్న దోణిలెక్కి వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగింది తర్వాత 20. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చి, చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు అక్కడ లేడు. యేసుక్రీస్తు అక్కడ ఉంటాడేమో, శిష్యులను పంపించాడు కదా, ఆయన అక్కడే ఉంటాడు కదా, దోణిలు కూడా లేవు కదా ఆయన అవతలకి వెళ్ళటానికి అని ఆశతో కొంతమంది వచ్చారు. వస్తే అక్కడ యేసుక్రీస్తు లేడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఆ సముద్రం అక్కడ నుంచి వాళ్ళు కపెర్నహూమునకు వచ్చారు. కపెర్నహూములో యేసుక్రీస్తు ఉన్నాడు. కపెర్నహూమునకు వీళ్ళు కూడా వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? 25వ వచనం చూడండి. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడకు వచ్చితివని అడగ్గా, యేసు, మీరు సూచనలను చూచడం వల్ల కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే నన్ను వెతుకుచున్నావని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రజలతో అంటున్నాడు. ఏమన్నాడంటే, మీరు సూచనలను చూచి నేను మెస్సయ్యానని, నేను రక్షకుణ్ణని మీరు నన్ను వెంబడించట్లా. ఏనే మెస్సయ్యా, ఏనే రక్షకుడు అనే ఉద్దేశంతో వెంబడించలేదు. మీరు ఎందుకు వెంబడిస్తున్నారంటే, నేను భోజనం పెడతాను, భోజనం కోసమే మీరు నన్ను వెంబడిస్తున్నారు. మీ ఉద్దేశం, మీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, నేను రక్షకుణ్ణని, నేను మెస్సయ్యానని. ఈ దినాల్లో ఎట్లా ఉంది? ఆరోగ్య ఐశ్వర్య సువార్త చెబుతున్నారు బయట. ఎక్కువ శాతం 99% బయట ఇదే సువార్త ఉంది. ఏంటంటే, యేసుక్రీస్తు నమ్ముకుంటే మీకు స్వస్థత కలిగిద్ది, యేసు ప్రభు నమ్ముకుంటే మీకు పేదరికం పోయిద్ది, యేసు ప్రభు నమ్ముకుంటే మీకు విజయం వస్తుంది, ఈ నూనె బాటిల్ కొనుక్కోండి, ఈ కర్చీఫ్ కొనుక్కోండి అని జనాలను ఆకట్టుకొని. కానీ నిజంగా యేసుక్రీస్తుకు ఆ మనసు లేదండి. జనాభా యేసుక్రీస్తు కోసం వస్తుంటే ఇంకా నా వెంబడబడాలి, ఇంకా నా వెనకాల రావాలి అనేటటువంటి ఆ ఉద్దేశం యేసుక్రీస్తుకి లేదు. ఆయన ఏమన్నామంటే, అసలు మీరు నన్ను వెంబడించుతున్నటువంటి ఉద్దేశం మంచిది కాదు. మీరు నన్ను వెంబడిస్తున్నటువంటి ఉద్దేశం నాకు మంచిది కాదు. మీరు నేను మెస్సయ్యానని వెంబడించట్లేదు. యేసుక్రీస్తు మన దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నాడు అంటే, మనము ఆయనను ప్రేమించాలి అని కోరుకుంటున్నాడు. ఆయనను ప్రేమించాలి, ఆయన మాట వినాలి,
చూడండి, బైబిల్లో యేసుక్రీస్తుని ప్రేమించినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారండి, భక్తులు. వాళ్ళల్లో యోబు ఉన్నాడు. యోబు దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి యోబు. చూడండి, నేను మీకు ఒక మాటను చూపిస్తాను. యోబు గ్రంథంలోనికి వద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఊసు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి. ఈ మొదటి వచనం ఏం చెప్తుంది? యోబు యొక్క ఆత్మీయ స్థితి. యోబు యొక్క ఆత్మీయ స్థితి. ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది? యోబు యొక్క ఆత్మీయ స్థితి అంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు యోబు. చెడుతనమును విసర్జించి. ఇప్పుడు అతని కుటుంబ స్థితి. అతని కుటుంబ స్థితి ఏంటి? 2వ వచనం. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి. చూడండి, అతని కుటుంబం, అతనికి 7 కుమారులు ఉన్నారంట, 3 కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు అతని యొక్క ఆర్థిక స్థితి ఏమండి? ఫస్ట్ ఏం చూసాము? ఆత్మీయ స్థితి చూసాం. మొదటి వచనంలో ఆత్మీయ స్థితి, 2వ వచనంలో కుటుంబ స్థితి, 3వ వచనం ఏమిటంటే ఆర్థిక స్థితి. ఆర్థిక స్థితి ఏంటి? అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. చూడండి, తూర్పు దిక్కునున్నటువంటి జనులందరిలోకెల్లా అతనే గొప్పవాడుగా ఉన్నాడు. తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ దేశాలు, ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాలలో ఉన్న దేశాలన్నిట్లో కల్లా ఇతనే గొప్పవాడుగా ఉన్నాడు. ఇతనే ఆస్తివంతుడుగా ఉన్నాడు. ఇటువంటి యోబు జీవితంలో ఏం జరిగిందంటే, దేవుడు యోబు దగ్గర నుండి సైతానుకు అనుమతిస్తే సైతాన్ ఏం చేసింది? యోబు యొక్క ఆస్తి మొత్తాన్ని పాడు చేసింది. యోబు యొక్క పిల్లల్ని చంపేసింది. యోబుని మొత్తింది సైతాను. మొత్తగా యోబుకి నడినెత్తి మొదలుకొని అవికాలు దాకా కూపులు వచ్చినాయి. వ్యాధితో బాధపడ్డాడు యోబు. అయినప్పటికీ యోబు భార్య ఉందంటే, నీవు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము, దేవుణ్ణి దూషించి చచ్చిపోను అంది. నేను అనుకోవటం యోబుకి దాదాపుగా కొంతమంది బైబిల్ పండితులు ఏమన్నారంటే, డేక్స్ అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్ పండితుడు. ఆయన ఏమన్నాడంటే, యోబుకి శ్రమలు వచ్చినప్పుడు యోబు వయసు సుమారుగా 60 సంవత్సరాలంట. 60 సంవత్సరాల వయసులో వచ్చిందంట యోబుకి శ్రమ. ఒక ఆయన డేక్స్ అని ఆయన అన్నాడు. చూడండి, యోబు యొక్క భార్య కూడా తనని అసహించుకుంటుంది. తనని అసహించుకుంటుంది. దేవుని బిడ్డలారా, యోబు దేవుణ్ణి దూషించలేదండి. యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఒక మనిషి తన ఆస్తి కోల్పోయినా తట్టుకోగలడు, తన ఆరోగ్యం దెబ్బతిన్నా తట్టుకోగలడు. కానీ తాను తట్టుకోలేని విషయం ఏంటంటే, తన పిల్లలకి ఏమన్నా అయిందంటే తట్టుకోలేదు. అది వర్ణింప సఖ్యము కాని బాధ అది. తన పిల్లలకి ఏమన్నా అయితే, అందుకే యోబు పిల్లలు చచ్చిపోయినప్పుడు బైబిల్లో ఏమనుందో తెలుసా? అతడు తన వస్త్రాలను చింపుకొని బూడిదలో కూర్చున్నాడని ఉంటుంది. అప్పటిదాకా బాగానే ఉన్నాడు. పిల్లలు చచ్చిపోయారు అని తెలియకంటే, ఆస్తి పోయినా ఏం చేయలా, పిల్లలు చనిపోయామన్న సంగతి తెలియకంటే
అతను వస్త్రాలను చింపుకొని అతను బూడిదలో కూర్చున్నాడు. అంత భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది యోబుకి. అయినప్పటికీ దేవుణ్ణి దూషించలేదు. దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు. ఏమిటంటే, మీరు నేను మెస్సయ్యానని సూచనలను చూడటాన్ని బట్టి, నేను మెస్సయ్యానని మీరు నన్ను వెంబడించట్లా. మీ ఉద్దేశం ఏమిటంటే ఈ లోక సంబంధమైనటువంటి తాత్కాలికమైనటువంటి వాటి కోసం నన్ను వెంబడిస్తున్నారు. ప్రాస్పెరిటీ బోధకులు కూడా ఇవే చెబుతారండి. ఆరోగ్య ఐశ్వర్య సువార్తను బోధించేటటువంటి బోధకులు ఇదే చెబుతారు. ఏమనంటే, దేవుడు మీకు ఇల్లు ఇస్తాడు, దేవుడు మీకు అది ఇస్తాడు, దేవుడు మీకు ఇది ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మాకు స్పాన్సర్ చేయండి, మాకు స్పాన్సర్ చేస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఏమండి, అన్నీ దేవుడు ఇస్తాడంట, కానీ వాళ్ళకి మాత్రం డబ్బులు ఇవ్వడంట. ఎంత ఆశ్చర్యం! వాళ్ళు అసలు ఎట్లా అడుగుతారు? ఇప్పుడు దేవుడు మీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అద్భుతాలు చేస్తాడని వాళ్ళే చెబుతున్నారు. వాళ్ళే చెప్పి మీరు మాత్రం మాకు 10,000 స్పాన్సర్ చేయండి అంటున్నారు. ఇన్ని చేసిన దేవుడు వాళ్ళకి 10,000 ఇవ్వలేడా? ఆ 10,000 మాత్రం దేవుడు మాకివ్వడండి, మీరే ఇవ్వాలి మాకు అని చెబుతారు. ప్రజలు ఎంత గొర్రెలండి, ఎంత అమాయకులు ప్రజలు! ఇలాంటి మోసము చేసేటటువంటి అబద్ధ బోధకులను ఎంతోమంది, వేల మంది వెంబడిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, దేవుడు దేనినైతే వాగ్దానం చేయలేదో, భూ సంబంధమైన వాటిని దేవుడు, భూమి మీద ఉన్నటువంటి విలాసమైన ఆ యొక్క సుఖభోగాలను దేవుడు వాగ్దానం చేయలే బైబిల్లో. మన ప్రతి అవసరాన్ని దీవిస్తా అన్నాడు దేవుడు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని దేవుడు వాగ్దానం చేయలా. అవసరాలు దీవిస్తాడు కానీ కోరికలు దీవిస్తానని చెప్పలా దేవుడు. మీ కోరికలన్నీ నేను దీవిస్తాను అని చెప్పలా. కొత్త నిబంధనలు ఎక్కడా యేసు ప్రభు చెప్పలా. మీ అవసరాలను దీవిస్తాను అని దేవుడు స్పష్టంగా చెప్పు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అదే ఉంటుందిగా. ఏముంటుంది చూడ, ఒక మాట నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నుంచి మనం ఒక మాటను చదువుకుందాం. ఇరవై 25వ వచనం. అందువల్ల నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చైనను చింతపడకుడి. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. చాలు. యేసుక్రీస్తు స్పష్టంగా చెబుతున్నాడు. ఏమనని? మీకు ఆహారాన్ని ఇస్తాను, నేను మీకు వస్త్రాలు ఇస్తాను. పౌలు అంటాడు ఒక మాట, ఒక అద్భుతమైన మాట అంటాడు తిమోతి పత్రికలో. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం ఒక మాటని చదువుకుందాం. 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉంది. చూడండి ఏమన్నాడు దైవజనుడైన పౌలు. కాగా అది మాట్లాడమాకమ్మా, బాను మాట్లాడమా. కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో
తృప్తి పొంది ఉందుదుము. అన్నము వస్త్రం రెండే చెబుతున్నాడు. ఇక అసలు వేరే విషయం ఇల్లు కూడా ఎత్తట్లా. అన్నము వస్త్రము నివాసము కలిగి ఉండి తృప్తి పొందుదు అంటలా. అన్నం వస్త్రం తృప్తి అంటే దేవుడు అన్నానికి వస్త్రానికి తక్కువ చేయని అంటున్నాడండి. అన్నం వస్త్రంతో పాటుకి కొంచెం లిఫ్ట్కి కూడా కావాలయ్యా అంట. హల్లెలూయా. అన్నం వస్త్రం లిఫ్ట్, అన్నం వస్త్రం కళ్ళలో కాటుక, ఈ రెండు అది. అన్నం వస్త్రం మేకప్ బాక్స్. హల్లెలూయా. ఏమండి, దేవుడు ఏం చెప్తున్నాడు? కాగా అన్న వస్త్రములు గలవామై ఉండి తృప్తి పొంది ఉందుదుము. అంతకంటే ఎక్కువ మనకు పౌలు ఎంత, ఏమండి ఒక మాట చెప్పనా, పౌలు తిమోతికి రాసేటటువంటి ఈ పత్రిక రాసినప్పుడు పౌలు ఆయన వృద్ధుడై ఉన్నాడు, ఆయన ముసలివాడై ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. ఆయన చెరసాలలో ఉండి ఆయన ఈ పత్రిక ఈ మాటలు చెబుతున్నాడు. కానీ ఇప్పుడు ఈ కార్పొరేట్ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సోకాళ్ళు పాస్టర్లు అనబడినటువంటి పెద్ద పెద్ద సేవకులు, వీళ్ళు అసలు వీళ్ళ పరిస్థితి లగ్జరీ లైఫ్ కదండి. వీళ్ళు BMW కార్లు, బెంచ్ కార్లు, విలాసవంతమైనటువంటి జీవితం, లావిష్ లైఫ్. కానీ పౌలు అట్లా లేడండి, అపోస్తులు అట్లా లేవండి, యేసు ప్రభు శిష్యులు అట్లా లేవండి. వాళ్ళు చాలా సర్వసాధారణంగా జీవించారు. జాక్పనన్ గారు ఒక మంచి మాట ఆయన చెప్పారు. అదేమిటంటే ఒక మంచి మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఆయన అంట యవ్వన కాలంలో ఉన్నప్పుడు బక్సింగాన్ని కలిసే అవకాశం వచ్చిందంట. ఆయన చెప్పాడు, నా జీవితంలో నేను బక్సింగాన్ని కలిసేటటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. బక్సింగా 3 విషయాలు చెప్పాడు నాకు. ఏం చెప్పాడంటే 3 విషయాలు చెప్పాడు. అది నేను ఇప్పుడు నా వయసు దాదాపు 72 సంవత్సరాలు, ఈ రోజు వరకు నేను వాటిని పాటిస్తున్నాను అని చెప్పన్నాడు. ఏమని చెప్పాడంటే, మొట్టమొదటి విషయం ఏమిటంటే, నిన్ను ఎవరైనా విమర్శించినప్పుడు, లేకపోతే నిన్ను ఎవరైనా నిందించినప్పుడు, అన్యాయంగా నీ మీద నింద వేసినప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి అన్నాడంట. మొట్టమొదటి మాట, నువ్వు మౌనంగా ఉండాలి. రెండో మాట ఏమిటంటే, నీ యొక్క ప్రతి అవసరాన్ని దేవునికి తప్ప ఏ మనుషునికి చెప్పొద్దు. నీ ప్రతి అవసరాన్ని దేవునికే చెప్పు, ఏ మనుషునికి చెప్పొద్దు. ఇక మూడోది ఏమిటంటే, ఎంత సింపుల్గా జీవించగలవో అంత సింపుల్గా జీవించు. అంటే నీకు వచ్చినటువంటి ఆ డబ్బులు, ఆ ధనంతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించొద్దు, సులభమైనటువంటి సాధారణమైన జీవితాన్ని జీవించు. ఏమండి, నేను ఒక మాట చెప్పనా, నాకు ఖరీదైన వస్త్రాలు లేవండి, నిజం చెప్తున్నాను. ఒక ఆయన నా పెళ్ళికి, నా జీవితంలో ఒకే ఒకసారి సూట్ కుట్టించుకున్నాను. అది నా పెళ్ళికి మా అమ్మ వాళ్ళు కుట్టించారు. ఆ ఒక్క రోజే వేసుకున్నాను, ఆ తర్వాత ఇంకెప్పుడు వేసుకోవాలి. ఆ సూట్ కూడా ఆ ఒకే ఒక రోజు వేసుకున్నాను. ఆ తర్వాత సేవలోకి వచ్చాను. ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది, 16 సంవత్సరాలు అవుతుంది. నాకు సూట్ తెలియదు. అంటే సూట్ కుట్టించుకోవడం తప్పని నేను అంటలేదు, కాకపోతే నాకు అంత లేదు, నేను అంత డబ్బులు పెట్టగలిగిన పరిస్థితి లేదు. ఒక 10,000 దాకా అయింది సూట్ కుట్టించుకోవాలంటే, నా దగ్గర అంత డబ్బులు లేవు. అయితే దేవుని బిడ్డలారా, మీరు గనక మా ఇంటికి వస్తే, మా ఇంటి నిండా పుస్తకాలు ఉంటాయి. మా ఇంటి నిండా పుస్తకాలు ఉంటాయి. నేను పాత బట్టలతో కొత్త పుస్తకాన్ని కొనుక్కుంటాను, పుస్తకాలు చదువుతాను, మంచి మంచి ఆత్మీయ పుస్తకాలు చదువుతాను. అవి నన్ను ఎంతో బలపరుస్తాయి, దేవుని మాటలు అవి. కాబట్టి దేవుని పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే, ఆ చదువుకున్నటువంటి మీ భక్తుల యొక్క సాక్ష్యాలు చదవండి. భక్తుల యొక్క సాక్ష్యాలు. ఆ తర్వాత
ఆ, మంచి మంచి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరిచే పుస్తకాలు. పోనీ మీరు నాకు చెప్పండి ఏమనంటే, పాస్టర్ గారు ఇదిగో ఈ ₹100 తీసుకో, నువ్వు ఏదైనా ఒక 2 మంచి పుస్తకాలు నాకు తెచ్చి, లేకపోతే ఒక పుస్తకం తెచ్చి అంటే నేను మీకు తీసుకొచ్చేస్తాను. నేను వెళ్తా ఉంటా కాబట్టి పద్దాకల పుస్తకాల షాప్‌కి, చదవగలిగిన నేను తీసుకొచ్చేస్తాను. మీరు చదవండి. మీరు చాలా బలపడతారు. దేవుని యొక్క పుస్తకం మిమ్మల్ని ఎంతో ఆదరించిద్ది, మిమ్మల్ని బలపరిచిద్ది, దేవునిలో మిమ్మల్ని నిలబెట్టిద్ది. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇక్కడ దైవజనుడు అయినటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, మనం ఎట్లా ఉండాలి అంటే, మనం సర్వసాధారణంగా జీవించాలి అని అంటున్నాడు. సర్వసాధారణంగా జీవించాలి. తర్వాత మనం చూసినట్లయితే తర్వాత వచనాలను చదువుకుందాం. తర్వాత ఎన్నో వచనం ఒకసారి చూడండి అమ్మా. ఎన్నో వచనం అమ్మా అది? చదవండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవమును కలగజేయు. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చాలు. ఇక్కడ యేసు ప్రభు వాళ్ళతో అంటున్నాడు, ఆ జన సమూహంతో చెబుతున్నాడు ఏమనంటే, క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడొద్దు. క్షయమైన ఆహారం అంటే అర్థం ఏమిటి? క్షయమైన ఆహారం అంటే అర్థం ఏమిటంటే, మనం తినేటటువంటి భోజనం, మనం తినేటటువంటి భోజనం ఏం చేస్తుంది అంటే, అది గతించిపోద్ది. అది తొందరగా గతించిపోద్ది, క్షయమైపోద్ది అది. అయితే అక్షయమైన ఆహారం అంటే ఏంటి తెలుసా? అక్షయమైన ఆహారం అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్ది అంటే అసలు పని చేయొద్దని కాదు. అమ్మో, యేసు ప్రభు చెప్పాడు భోజనం కోసం కష్టపడి పని చేయకూడదంట అని కాదు దాని భావం. భోజనమే మనకి ప్రధానం కాదు అని. భోజనమే మనకి ప్రధానం కాదు. ఈ లోక సంబంధమైనటువంటి, ఈ లోకంలో ఉన్నటువంటివే భూ సంబంధమైనవి, వాటి కొరకే మనం బ్రతకూడదు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు వాటి కొరకు బ్రతుకుతారు. దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు లోకంలో ఉన్న వాటి కోసమే బ్రతుకుతారు. ఒక స్కూల్కి వెళ్ళేటటువంటి అబ్బాయిని కానీ అడిగామనుకోండి, నీ యొక్క గోల్ ఏమిటి అని అడిగామనుకోండి, ఆ పిల్లోడు కానీ ఆ పిల్ల కానీ ఏం చెప్తారు? నేను డాక్టర్ని అవ్వాలి, నేను ఇంజనీర్ని అవ్వాలి. ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అంటే, అయితే నాకు బాగా డబ్బు వస్తుంది. డబ్బు వస్తే ఏంటి అంటే మంచి ఇల్లు కట్టుకోవచ్చు, సుఖంగా ఈ లోకంలో జీవించవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము ఈ లోకము కొరకు బ్రతకూడదు. పౌలు ఒక మాట అంటాడు, ఒక మంచి మాట. ఏమంటాడంటే, మనము తినను ప్రభు కోసమే తిందుము, తినకుండా ఉన్నను ప్రభు కోసమే తినకుండా ఉందుము. ఆహారము చేసినను పానము చేసినను మనము ప్రభు కొరకే చేయుదుము అని చెప్పి అంటాడు. అసలు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయి అది. నేను ఆ స్థాయికి ఎదగాలనుకుంటున్నాను.
ప్రభు కోసమే తిని ప్రభు కోసమే తాగేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆత్మీయ మెట్టుకి నేను ఎదగాలని అనుకో. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమనంటే, అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రేమించాలి. ఈ సందర్భంలో ఒక వచనాన్ని మనం చూడాలి. అదేమిటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఎక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలరు. చూడండి, పరలోకంలో మనం ధనాన్ని కూర్చుకోవాలండి. పరలోకంలో మనం ధనాన్ని ఎట్లా కూర్చుకోగలము? పరలోకంలో అంటే నేను అనుకున్నాను, పరలోకంలో ఒక బ్యాంకు సిస్టమ్ ఉందేమో. ఆ బ్యాంకులో దేవుడు మనల్ని ధనాన్ని కూర్చుకోమని చెబుతున్నాడు. ఎట్లా మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకోగలము అంటే మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. చూడండి, యాకోబు పత్రికలోనికి వద్దాం. 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను వెధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఏమండి చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, మనం దేవుని పిల్లలంగా మనం ఏం చేయాలంట? పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే మనం ఏం చేయాలంట? దిక్కులేని పిల్లలను వెధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. దిక్కులేని పిల్లలను పట్టించుకోవాలి, వెధవరాండ్రని పట్టించుకోవాలి, వారికి సహాయం చేయాలి. అప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, మనం అట్లా చేస్తూ ఉంటే చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది, అసలు ఎందుకు వీళ్ళు అట్లా చేస్తున్నారు? ఏ ప్రతిఫలం ఆశించకుండా ఈ దిక్కులేనటువంటి పిల్లోడి కోసం, లేకపోతే దిక్కులేనట్టు అమ్మ వాళ్ళు అడిగితే ఇవ్వండి, అడగకుండా తీసుకెళ్ళేవద్దా? వాక్యం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఆమెను కూర్చోబెట్టండి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దిక్కులేనటువంటి పిల్లల్ని వెధవరాండ్రని పరామర్శించాలి. దిక్కులేని పిల్లల్ని వెధవరాండ్రని, అప్పుడు మనం మన ధనాన్ని పరలోకంలో కూర్చుకున్నట్టయితే. ఇంకొక మాట కూడా ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాలు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, 5వ వచనం నుంచి చదువు అమ్మ. కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవల్లని చెప్పి సహోదరులు
మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. అంటే లోగడ ఈ సంఘస్థులంట కొంత ధనం ఇస్తామని చెప్పి అన్నారంట. లోగడ ఈ సంఘస్థులు, కొరింథీ సంఘస్థులు కొంత ధనాన్ని మరి దేవుని పిల్లల నిమిత్తమో దేవుని సేవకుల నిమిత్తమో ఎందుకో ఇస్తామని చెప్పి అన్నారంట. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు అంటే, పిసినితనముగా కాక లోగడ మీరు ఇచ్చేదమని చెప్పినటువంటి ఆ ధనమును ధారాళముగా ఇవ్వండి పౌలు చెప్తున్నాడు. అని ఏమంటున్నాడంటే, కొంచెముగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఏమంటున్నాడు. 9వ వచనం, 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. చాలండి. ఇక్కడ ఏమన్నాడంటే, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఉత్సాహంగా ఇచ్చేటటువంటి వానిని దేవుడు ఏం చేస్తాడు? ఏమండి, నా స్వార్థం కోసం ఈ మాట చెప్పట్లేదు. దేవుని వాక్యంలో ఉన్న విషయాన్ని నేను మీకు ఇచ్చేటప్పుడు సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు. అమ్మా మాట్లాడమాకండి. సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు, పిసినితనంగా ఇవ్వద్దు, ధారాళంగా ఇవ్వండి. మీ మనసులో మీరు ఎంత నిశ్చయించుకుంటే అంత ఇవ్వండి. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు అని చెప్పా. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలా మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం పరలోకంలో కూర్చుకున్న వాళ్ళం అవుతాం. పరలోకంలో కూర్చుకున్న వాళ్ళమే అవుతాం. కాబట్టి దేవుని బిడ్డ, పరలోకంలో నీ ధనాన్ని కూర్చుకోవటం అంటే, ఒకటి దిక్కులేనటువంటి పిల్లల్ని విధవరాండ్రని పరామర్శించాలి, వాళ్ళకి మనం సహాయం చేయాలి. రెండవది, దేవుని సేవకులకు దేవుని యొక్క సేవ నిమిత్తంగా కూడా మనం మన యొక్క హస్తాలను చాపాలి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అప్పుడు మనం పరలోకంలో కూర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. ఏమని? అక్షయమైనటువంటి ఆహారం అంటే దేవుని యొక్క వాక్యం. అక్షయమైన ఆహారం సంపాదించుకొనటానికి కష్టపడండి, దాన్ని ఖచ్చితంగా దేవుడు మీకు ఇచ్చును. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. ఒక ఇన్సిడెంట్ విన్నాను నేను. అదేమిటంటే, మా ఆవిడికి గుండెల్లో 102 కొట్టుకుంటుంది. ఇప్పుడు ఏం చెబుతాడేమోనని, అయినా నేను చెబుతాను. ఒక ఇన్సిడెంట్ విన్నాను. అంటే ప్రేమించడం గురించి చెబుతున్నా నేను మీకు. ఒక చోట ఒక స్కూల్లో 10th క్లాసు, మొన్న 10th క్లాసు ఎగ్జామ్స్ జరిగినాయి. ఒక స్కూల్లో జరిగింది ఇది. నేను ఎక్కడో చెప్పను, ఒకవేళ మీకు తెలిసి ఉండొచ్చు. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయేటటువంటి ఆ రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటటువంటి పిల్లలకి ఎంత వయసు ఉంటుంది? దాదాపు 15 సంవత్సరాల వయసు ఉంటుంది. అంతకంటే వయసు 15, 16. 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇంకొక 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఇంకొక అబ్బాయిని ఎగ్జామ్ అయిపోయినటువంటి లాస్ట్ రోజున ఆ అమ్మాయి ఏం చేసిందంటే, వెళ్ళిపోయి తీసుకొని వెళ్ళి వివాహం చేసుకుంది. మొత్తానికి ఆ పిల్లలను పట్టుకొని తీసుకొచ్చి హెచ్ఎం గారి ముందు నిలబెట్టారు. అప్పుడు ఆ అమ్మాయి అన్న మాట ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఒక మాట అంది. ఏమందంటే,
ఈ అబ్బాయి నా మెల్లో తాళి కట్టాడు, ఇతనే నాకు భర్త. అసలు పెళ్ళి అంటే ఏంటో నీకు తెలుసా? నీ వయసు ఎంత? పెళ్ళి అంటే ఏంటో తెలుసా? ఆ పిల్ల నాయనమ్మ నాకు బాగా తెలుసు. ఆధ్యాత్మికంగా గర్వాంధురాలు వాళ్ళ నాయనమ్మ. సేవకుడు నేను చెప్పినట్టు వినాలి కానీ నేను సేవకుడి మాట వినను అనేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గర్వం కలిగిన వ్యక్తి ఆ పిల్లల నాయనమ్మ నాకు తెలుసు. నాకు మించినటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తి ఇంకొకరు లేవు అనేటటువంటి గర్వం కలిగిన వాళ్ళ ఇంట్లో నేను 3 సంవత్సరాలు ప్రార్థన పెట్టాను. ఆ పిల్లలను కూడా అదే గర్వంతో పెంచింది. మాత్రం ఆ పిల్లలకి వినయం లేదు. నిజంగా దేవుని సేవకులు కనపడితే వినయంగా వందనాలు చెప్పేటటువంటి మనసు కూడా లేదు. చాలా మాకంతా తెలుసు అనేటటువంటి అహంకారం. నేను కనీసం నేను వందనాలు చెప్పాలి అని ఆ పిల్లల వైపు చూస్తూ ఉంటా. నేను చెప్పాలి, వందనాలు చెప్పాలి, పలకరించాలి అంటే ముఖం తిప్పుకోండి. అదేమిటి అంటే గర్వం అండి. ఈ రోజున నీకు ఏమీ తెలియనటువంటి 15 సంవత్సరాల వయసులో ఒక పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయి ఒక విగ్రహారాధన గుడిలో ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి ఒక విగ్రహారాధన గుడిలోనికి తీసుకొని వెళ్ళి ఆ పిల్లోడి చేత మెల్లో తాళి కట్టించు. ఏమండి, దేవుడు గర్విష్ఠుల యొక్క గర్వమును అణుచును అని ఆయన వాక్యంలో చెప్పాడండి. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, వినయ మనస్కుడు ఘనత నొందును అనేటటువంటి మాట దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డ, నేను నిజంగా అసలు షాక్ అయిపోయా. నేను ఈ పిల్ల ఇట్లాంటి పని చేసిందా అనేటటువంటి షాకులో నుంచి నేను కోలుకోలేకపోయాను. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం అంటే ఆ అమ్మాయి ప్రేమించింది. అసలు వాళ్ళ నాన్నకి భయపడలేదు, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకు వచ్చి ఔడీజింగ్గా ఉంటాడు నాకు తెలుసు. ఆ పిల్లల నాన్న ఎవ్వరికీ భయపడలా. నాకు ఈ అబ్బాయి కావాల్సింది, హెచ్ఎం ముందు అంటుంది ఆ మాట, నాకు ఈ అబ్బాయి కావాల్సింది. చూడండి, మనం దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం ప్రేమిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమిస్తే, ఆ అమ్మాయి ఆ పిల్లోని ప్రేమిస్తే తన సాక్ష్యాన్ని చెడగొట్టుకుంది, సమస్తాన్ని తన భవిష్యత్తును పాడు చేసుకుంది. కానీ మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తే మనం చెడిపోమండి. మనం బాగుపడతాం. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు, అక్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడండి, దానిని నేను మీకు ఇస్తానా అన్నాడు. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవునికి భయపడాలి. దేవునికి ఏమన్నా ఒక మాట చెప్పనా, ఒక సత్యం చెప్తున్నా, నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నానండి. దేవుడు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టలేదు. నేను అసలు నష్టపోలా. నా జీవితం నష్టపోవటం అంటే ఎన్నో దెబ్బలు, కష్టాలు, శ్రమలు వచ్చినాయి, కానీ దేవుడు నాకు తోడుగా, దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. దేవుణ్ణి ప్రేమించి నేను నష్టపోయింది లేదు, నేను చెడిపోయింది లేదు. దేవుణ్ణి ప్రేమించి నేను చెడిపోయింది. నిన్న దాదాపుగా 50 కిలోమీటర్లు వెళ్ళాను ఒక పుస్తకాల షాప్కి. తెనాలి వెళ్ళాను. తెనాల్లో బైబిల్ గృహము అనే ఒక పుస్తకాల షాప్ ఉంది, ఐతానగర్లో ఉంది. అక్కడికి వెళ్ళా, పుస్తకాలు చూద్దాం, చాలా కాలం అవుతుందని 10 నుంచి తెనాలి వెళ్ళాను. బండి మీద ఎండలోనే వెళ్ళాను. ఓ పుస్తకం కొన్నా. ఆ పుస్తకం ఎంత? 50 రూపాయలు. 50 కిలోమీటర్లు వెళ్ళి 50 రూపాయల పుస్తకం కొన్నా. మంచి పుస్తకం, బాగుంది. ఒక ఆయన మంచి దైవజనుడు పుస్తకం రాశాడు. నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను అంత దూరం వెళ్ళగలిగా, పుస్తకాల కోసం వెళ్ళాను. నువ్వు ఒక మంచి పుస్తకాన్ని చదువు. ప్రతిరోజు నేను మీకు చెప్తున్నాను, ఏమనంటే మీరు ఒక 100, 150 నాకు ఇస్తే నేను మీకు ఒక మంచి డైలీ డివోషన్ తీసుకొచ్చేస్తాను. డైలీ డివోషన్, అనుదిన ధ్యానాల పుస్తకం తెచ్చేస్తాను.
ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆ డైలీ డివోషన్ ఒక పేజీ ఉంటుంది, ఆ పేజీ చదివి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక అధ్యాయాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ఆ దినాన్ని ప్రారంభించండి. మీ జీవితంలో అసలు మిమ్మల్ని బట్టి మీరే ఆశ్చర్యపోతారు, నాలో ఎంత మార్పు వచ్చిందేంటి, అసలు నేనేనా? నీ జీవితాన్ని అంత విప్లవాత్మకంగా దేవుని యొక్క వాక్యం మార్చేస్తుంది. దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉంది, అంత శక్తి. ఇదొకటి, దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉంది, మార్చేస్తుంది. కాబట్టి అందుకు యేసుక్రీస్తు చెప్తున్నాడు ఏమనంటే, అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడండి. ఆ తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం ఎన్నో వచ్చినందా చదివాము ఇందాక, చదువాము. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. చాలా ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు. నేను ముగింపులోకి వచ్చేసాను, మనం ముగించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు, యేసుక్రీస్తుతో ప్రజలు అడుగుతున్నారు ఏమనంటే, మేము దేవుని కార్యాలు చేయాలంటే ఏం చేయాలయ్యా అంటే, వీళ్ళ ఉద్దేశం ఏమిటి? మేము పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మేమేం చేయాలి? మనిషి యొక్క స్వభావం ఎట్లా ఉండిద్దంటే, దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే నేనేదో ఒకటి చేయాలి, నేనేదో ఒకటి చేసి రక్షణ సంపాదించుకోవాలి అనే తత్వం మనకు పుట్టుకతోనే ఉండిద్ది. అందుకే చాలామంది దాన ధర్మాలు చేస్తారు. ఏమండి, దాన ధర్మాలు చేయటం వల్ల మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళాం. యేసుక్రీస్తుని నమ్ముకొని మన పాపముల విషయమే పశ్చాత్తాపడి అప్పుడు చేయాలి. యేసుక్రీస్తుని నమ్ముకోకుండా, మారు మనసు పొందకుండా మనం చేయటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఇతరులకు సహాయం చేయి, అప్పుడు అది పరలోకంలో లెక్కించబడిద్ది, ఇందాక చెప్పినట్టుగా. కాబట్టి మేమేం చేయాలి అంటే, యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఆయన పంపిన వాని యందు నీవు విశ్వాసం ఉంచాలి. అంటే నా యందు మీరు విశ్వాసం ఉంచాలి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన పంపిన వాని యందు, ఆయన ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తుని పంపించాడు. యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అంటే ఏమిటి? విశ్వాసం ఉంచుట అంటే ఏమిటంటే, చూడండి, ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలంటే మన పాపములను మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మన పాపాలను మనం దేవుని దగ్గర అలా ఒప్పుకున్నటువంటి అనుభవం నీకు లేకపోతే నీకింకా మారు మనసు అనేది లేదు. నీకు మారు మనసు, నీవు నీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నేనైతే నా వ్యక్తిగత అనుభవం ఏమిటో తెలుసా? ప్రతిరోజు నేను ప్రార్థనలో కూర్చున్నానంటే నన్ను నేను పరిశీలన చేసుకుంటా. ఈరోజు నేను ఏదైనా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానా, మాటలు కానీ ఏదైనా నా మాటల వల్ల కానీ నా ఆలోచనల వల్ల కానీ నేను దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా చేశానా? నువ్వు రక్షణ పొందాలి అంటే మొట్టమొదట మెట్టు ఏమిటంటే, నీవు నీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడాలి. అలా ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మన పాపములు మనం ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపాలను క్షమించి
సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా నువ్వు దేవుణ్ణి అడగాలి. ప్రభా, నా పాపాలు నాకు చూపించడం అంటే జ్ఞాపకం చేస్తాడు ఆయన, తెలియజేస్తాడు. వాటిని ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు యొక్క రక్తము చేత నువ్వు కడగబడాలి. ఒక్క రోజే జరిగే పని కాదు అది. ప్రతిదినం దేవుని దగ్గర ఒప్పుకొని మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని పశ్చాత్తాపడి ఆయన రక్తంలో మనం కడగబడుతూ ఉండాలి. దేవుని బిడ్డ, కాబట్టి మన పాపముల విషయమే మనం పశ్చాత్తాపడాలి. తర్వాత 30వ వచనం, వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? ఏమండి, ఒక్క మాట మనం చూడాలండి. అదేమిటంటే, ఇంతకు ముందే కదా ఆయన వాళ్ళకి భోజనం పెట్టాడు. 2 చిన్న చేపల్ని 5 రొట్టెల్ని 5,000 మందికి భోజనం పెట్టాడు. అంత అద్భుతాన్ని చూసినాక ఆ నెక్స్ట్ డేనే 2వ రోజే ఏమంటున్నావంటే, మేము నిన్ను నమ్మటానికి నువ్వు ఏ సూచక్రియ చేస్తావు అని అడుగుతున్నా. అంటే ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యాలు చేసినా వాళ్ళకి దేవుని పట్ల విశ్వాసం కలగట్లేదండి. వాళ్ళకి దేవుని పట్ల విశ్వాసం. ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు, ఒక మంచి మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీ జీవితంలో ఏదైనా నీకు ఒక సమస్య వచ్చిందనుకో, ఒక కష్టం వచ్చిందనుకో, ఒక శ్రమ వచ్చిందనుకో, అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? చూడండి, ఆ మాటను నేను మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి వద్దాం, మన ముగింపులోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి చాలు. ఇక్కడ ఏమంటున్నాడు అపోస్తులైనటువంటి పౌలు అంటే, ఏ విషయంలో కూడా మీరు చింతపడొద్దు. మీరేం చేయాలంటే, ఒక సమస్య వచ్చినప్పుడు అంతకుముందు దేవుడు మీకు ఎట్లాగ సహాయం చేశాడో, ఎన్నో మేలులు దేవుడు చేశాడు. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, గడిచిన కాలంలో దేవుడు చేసినటువంటి ఆ మేలుల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఏ విషయంలో చింతపడమాకండి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాన్ని దేవునికి తెలియజేయండి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాన్ని దేవునికి తెలియజేయండి అంటే ఏమిటి? దేవా, గతంలో నాకు కలిగినటువంటి శ్రమలలో, ఉపద్రవాలలో, ఇబ్బందుల్లో సహాయం చేసావు, నీకు వందనాలు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ సమస్యలో కూడా మీరు నాకు సహాయం చేయండి. మీరు అట్లా చేస్తారు, మీరు చేస్తున్నందుకు వందనాలని విశ్వాసముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఇప్పటిదాకా చేసావు నాయన, ఇప్పటిదాకా ఎన్నో మేలులు చేసావు, ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఇప్పటిదాకా చేసినందుకు నీకు వందనాలు, ఇప్పుడు కూడా నీవు చేస్తావు అని నువ్వు విశ్వాసముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఒక దైవజనుడు చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డ, వాళ్ళు అప్పుడే మర్చిపోయి ఇంకా ఏమన్నా సూచక్రియ చేస్తావా అని యేసుక్రీస్తుని అడుగుతున్నాను. చదవండి అమ్మ. తర్వాత, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించినని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించివని. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు భుజించడానికి మోషే వాళ్ళకి మన్నాను ఇచ్చాడు. వాళ్ళ ఉద్దేశం, మోషే ఇచ్చాడు మన్నా, నువ్వేం చేసావు? 2 చేపల్ని 5 రొట్టెల్ని 5,000 మందికి పంచిపెట్టావు. ఉన్న వాటిని పంచిపెట్టావు, ఆశీర్వదించి పంచిపెట్టావు. కానీ మోషే అట్ట కాదుగా, ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించాడు అని యేసుక్రీస్తుని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు.
అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, చదవండి. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చే ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. చూడండి, మోషే ఇచ్చింది క్షయమైన ఆహారమే. మోషే ప్రార్థన చేస్తే మన్నా వచ్చింది, అది క్షయమైన ఆహారమే. కానీ నేను అక్షయమైనటువంటి ఆహారాన్ని నన్ను దేవుడు మీకు ఇచ్చాడు అని చెప్తున్నాను. 33, పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. చాలా ఏమండి, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు దేని గురించి మాట్లాడుతున్నాడు? అక్షయమైనటువంటి ఆహారం, వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏమడుగుతున్నారో తెలుసా? వాక్యం గురించి అడగట్లా, వాళ్ళు క్షయమైనటువంటి ప్రభువా ఎప్పుడు, అమ్మా కనకమ్మ గారు, అమ్మా మాట్లాడు, క్షయమైనటువంటి ఆహారాన్ని గురించే మాట్లాడు. వాళ్ళు క్షయమైనటువంటి ఆహారాన్ని గురించే, పరలోకం నుండి వచ్చేటటువంటి ఆహారంగా, వాక్యం మీద లేదు, భూ సంబంధమైన వాటి మీద ఉంది వాళ్ళ మనసు. ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించము. మేము వండుకోకుండా, మేమే పని చేయకుండా నీ వెనకాల పడి తిరుగుతూ ఉంటాం, నువ్వు పద్దాకల రొట్టెలు మాకు పెడతా ఉండు, ఇక పని పాట మాకేం వద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి దేవుని బిడ్డ, ముగింపులో మనం ఏం చూసాం ఈ దినం అంటే, అక్షయమైనటువంటి ఆహారాన్ని గురించి మనము చూసాం. 6వ అధ్యాయము 32వ వచనము నుండి, క్షమించండి, 22వ వచనం నుండి 34వ వచనం దాకా మనం చూసాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వాక్కులు మాలో ఫలింపచేయండి. అక్షయమైనటువంటి ఆహారాన్ని మేము ప్రేమించి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడినట్లుగా సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.